విజయవాడ ఉగ్రలింకుల కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావు నుండి తెలుసుకుందాం. సూర్యారావు, కస్టడీలో ఏ అంశాలపై నిందితులను పోలీసులు ప్రశ్నించారు, ఆ వివరాలేంటి? గౌతమ్, 5 రోజుల పాటు ఈ ఉగ్రలింకుల కేసులో నిందితుల కస్టడీ విచారణ సాగింది. మొత్తం వివిధ కోణాల్లో ఈ సామాజిక మాధ్యమాల వేదికగా ఈ ఉగ్రవాద భావజాలాన్ని, అలాగే జిహాదీ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి సామాజిక మాధ్యమాల వేదికగా వీళ్ళు ఎలా ప్రయత్నించారనే విషయాలు తెలుసుకోవడానికి 5 రోజులు కూడా పోలీసులు వివిధ ప్రశ్నలు సంధించారు, వివిధ కోణాల్లో ప్రశ్నించారు, వారిని సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. మొత్తం 6 నిందితుల్ని పోలీసులు ప్రశ్నించారు. గతంలో మొదటి విడతగా 5 నిందితులను అరెస్ట్ చేశారు, కస్టడీ తీసుకున్నారు. రెండో విడతగా 6 తీసుకున్నారు. మొత్తమే 11 మందిని 2 విడతలుగా కస్టడీలో తీసుకుని విచారణ చేశారు. వీరి నుంచి కీలక సమాచారం రాబట్టారు. అలాగే మొదటి విడత నిందితులు చెప్పిన దాంట్లో కీలకమైన విషయాల్ని తీసుకున్న పోలీసులు రెండో విడత కస్టడీ విచారణలో నిందితులను కూడా అవే ప్రశ్నలు, వారితో ఉన్న లింకేజీల గురించి కూడా ప్రశ్నించినట్లు సమాచారం మనకు తెలుస్తుంది. ప్రధానంగా ఈ ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి కారణం ఎవరు, వారి వెనుక ఉన్న విదేశీ హ్యాండ్లర్లు ఎవరు, విదేశీ హ్యాండ్లర్లు ఏ విధంగా వీరిని ప్రేరేపించారు, ఎలా ప్రోత్సహించారు, దేశవ్యాప్తంగా ఈ ఉగ్రవాద నెట్వర్క్ ని విస్తరించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు, అలాగే వీరికి ఆర్థిక మూలాలు సమకూర్చింది ఎవరు, ఆర్థికంగా అప్పుడప్పుడు వీళ్ళ బ్యాంక్ అకౌంట్ లో కూడా సొమ్ములు పడ్డాయని చెప్తున్నారు. వీరిని ఈ సొమ్ములు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు ఇచ్చారు, ఎవరు ఇచ్చారనే విషయం మీద కూడా పోలీసులు ప్రశ్నించినట్టు మనకు తెలుస్తుంది. మొత్తం మీద అయితే వివిధ కోణాల వందలాది ప్రశ్నలు పోలీసులు 5 రోజుల పాటు ఈ ఉగ్ర నెట్వర్క్ లో ఉన్న నిందితులను ప్రశ్నించారు. ఇప్పుడున్న విజయవాడ చెందిన 3 నిందితులతో పాటు అలాగే సైదా బేగం, అబ్దుల్ సలాం ను కూడా, అలాగే మిగతా 2వ విడతలో ఉన్న నిందితులను కూడా పలు కోణాల్లో ఇదే విషయమే ప్రశ్నించారు. భారత్ లో ఇస్లామిక్ రాజ్య స్థాపనకు తమ కృషి చేస్తున్నామని కొందరు నిందితులు పోలీసులు చెప్పినట్లు తెలిసింది. ఆ సామాజిక మాధ్యమాల వేదికగా ఈ భావజాలాన్ని 10 మందికి చాటి విస్తృతం చేయాలనేది, ఎప్పటికైనా భారతదేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా స్థాపించాలనేది వీళ్ళ లక్ష్యంగా భావిస్తున్నట్లు కూడా వాళ్ళు పోలీసులు విచారణలో చెప్పినట్లు తెలిసింది. మొత్తం మీద అయితే 5 రోజుల నుంచి కూడా కీలక సమాచారాన్ని కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు కానీ, ఎన్ఐఏ అధికారులు కానీ సేకరించారు. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఈ నిందితుల నుంచి సేకరించిన ఈ సమాచారాన్ని ఒక చోట క్రోడీకరించి, ఎందుకంటే వేరువేరుగా కలిసికట్టుగా ఈ నిందితులను ప్రశ్నించారు. ఈ సమాచారాన్ని అంతా కూడా ఎన్ఐఏకి అప్పగించనున్నారు. తర్వాత దశలో ఎన్ఐఏ దర్యాప్తు చేసే అవకాశం ఉంది. గౌతమ్, ప్రస్తుతం అయితే వీరిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. ఈ నెల 20 వరకు వీరికి రిమాండ్ ఉంది. ఆ తర్వాత ఎన్ఐఏ ద్వారా ఈ విచారణ జరిగే అవకాశం ఉంది. గౌతమ్, రైట్, ధన్యవాదాలు సూర్యారావు.